హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు నెక్ డిజైన్ కట్ చేసి చూపించబోతున్నానండి. కట్ వర్క్ డిజైన్. ఇది వచ్చేసి పేపర్ స్టిఫ్. మరి చాలా మంది ఫ్యూజింగ్ పేపర్ అంటుంటారు, ప్రెసింగ్ క్లాత్ అంటాము, రకరకాలుగా అంటుంటారు కదా. మరి ఈ క్లాత్ని అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ ఆధారంగా ఏదైతే బ్లౌజ్కి మనం కుట్టబోతున్నామో నెక్ డిజైన్ దానికి మనము ఇక్కడ తీసుకుంటున్నాను నేను. చూడండి, ఇది బ్యాక్ ఓపెన్ నెక్ డిజైన్ అండి. చూడండి, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఎంతైతే నెక్ వెడల్పు, ఎంతైతే నెక్ లోతు తీసుకున్నామో ఇవి మనం మార్క్ చేసుకోవాలి. మన దగ్గర బ్యాక్ పార్టే పెట్టి చేయాలని ఏం లేదు, మనకు మెజర్మెంట్స్ ఉన్నా సరిపోతుంది. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ రెడీగా ఉంది కాబట్టి అని నేను తీసుకున్నాను. ఈ విధంగా లోతు వెడల్పు రెండు తీసుకున్న తర్వాత మనము ఎంత వెడల్పు అయితే నెక్ డ్రా చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ నుండి మనం తీసుకోవాలైతే నెక్ దగ్గర పైన షోల్డర్ దగ్గర నెక్ వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. అయితే ఇక్కడ నేను 3 ఇంచుల దాకా తీసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్ డిజైన్ అయితే మనం డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఈ 2 లైన్స్ని నేను కలిపేస్తున్నా. చూడండి, 2.5 ప్లస్ ఈ 3 ఇంచులను ఇట్లా స్లాంటింగ్గా ఉంటుంది కదా, కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనము చిన్నగా మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే ఈ డ్రా చేయడం అయితే మనమైతే ప్రాక్టీస్ చేయాల్సిందేనండి. ఎవరైనా కూడా ఇట్లా నెక్ డిజైన్స్ గీసుకోవాలి రావాలి మనకు కటింగ్ డ్రాయింగ్ అంటే మాత్రం మనము తరచుగా న్యూస్ పేపర్స్ మీద డ్రా చేస్తూనే ఉండాలి. కటింగ్ చేస్తూ ఉన్నప్పుడు చక్కగా మనం చేయంగా మంచిగా హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది. మంచి షేప్స్ అనేటివి కూడా మనం కర్వ్ షేప్స్ ఇలాంటివి కట్ చేయొచ్చు. అయితే మనకు ఒక్కసారి ఎవరికైనా కూడా అప్పుడే రాదండి. చూడండి, ఇప్పుడు నేను గీసినప్పుడు అన్ని చిన్నగా వచ్చినాయి, ఎక్కువ కర్వ్స్ వచ్చినాయి. అట్లా నాకు ఎక్కువ కర్వ్స్ వద్దు. కింద నేను ఏ విధంగా అయితే గీసినానో ఆ 2 కరెక్ట్ గా ఉన్నాయి, మిగతా అన్ని కూడా దగ్గర వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు నేను మళ్ళీ సెట్ చేస్తున్నాను వాటిని. చూడండి, ఈ విధంగా మనము సెట్ చేసుకొని ఒకసారి మనకు పర్ఫెక్ట్ అన్నప్పుడే మనము కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడైతే కరెక్ట్ గా వచ్చేసినాయి కర్వ్స్ అన్ని కూడా. ఇప్పుడు ఒకవేళ మనకు అది కరెక్ట్ అనుకున్నప్పుడు 2 లైన్లు ఉన్నాయి కదా, మనం ఎక్కడ కట్ చేయాలో కన్ఫ్యూజ్ అయిపోయి ఒక లైన్ చేయబోయి ఇంకో లైన్ చేసినా కూడా మరి పేపర్ అనేది వేస్ట్ అయిపోతుంది. మనకి 50 రూపీస్ మీటర్ దొరుకుతుందండి క్లాత్, ఏదైతే ప్రెస్సింగ్ క్లాత్ పేపర్ స్టిఫ్ ఉందో అది. అయితే మరి అది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి నేను ఇక్కడ మార్కర్ తోని ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. టోటల్గా ఎగ్జాక్ట్ కరెక్ట్ లైన్ ఏదో అది మనము ఒకసారి ఇట్లా గీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ మార్కర్తో గీసిన దాని మీద మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా మీరు వేరే కలర్ మార్కర్ ఉంటుంది కదా మీకు చాక్ పీస్, దాంతోనైనా గీసుకోండి. ఇక్కడ నేను పెన్ మార్కర్ వాడుతున్నాను. ఈ విధంగా మరి అన్ని కూడా ఒకసారి సెట్ చేసేసుకొని ఆ తర్వాత మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ వెడల్పు మరి మనము నెక్ డిజైన్ కట్ చేసిన తర్వాత మనకు క్లాత్ ఉంటుంది కదా, అది వచ్చేసి నేను ఇక్కడ డిజైన్ నెక్ కాబట్టి ఒక 1.5 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను. మీరు 1 ఇంచ్ వరకు తీసుకున్నా నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను చుట్టూ కూడా. ఇప్పుడు చూడండి, నెక్ కూడా ఇదే విధంగా మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా మనము చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి. పాయింట్స్ దగ్గర జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎంత జాగ్రత్తగా కట్ చేస్తామో అంత జాగ్రత్తగానే కుట్టాలి. చాలా బాగుంటుంది కట్ వర్క్ డిజైన్. నెక్కి, నడుము దగ్గర, హ్యాండ్స్కి మనము ఈజీగా కుట్టుకోవచ్చండి. మరి బ్యాక్ ఓపెన్ అని చెప్పినాను కదా, ఈ డిజైన్ అయితే నేను బ్యాక్ లాస్ట్లో కట్ చేస్తాను, ఓపెన్ చేసేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి డిజైన్ నెక్ వీడియోస్ కావాలంటే కూడా మీరు కమెంట్లో రాయండి.